పరిశ్రమల్లో భద్రతపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటెరో డ్రగ్స్ కాంప్లెక్స్ లో విషవాయువులు లీక్ అయిన ఘటనలో విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. బాధితుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెటెరో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైడ్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో 3 మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితులకు భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చికిత్స అందించాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రత, పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. భద్రత విషయంలో హెటెరో పరిశ్రమల సమావేశం నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సమావేశాన్ని నిర్వహించలేకపోయామన్నారు. త్వరలో పరిశ్రమల్లో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అంటే మేము క్యాంటీన్కి వెళ్ళే వేలో అవి వస్తాను అనమాట. క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అప్పుడు షిఫ్ట్లో అక్కడ బ్లాక్లో ఎంతమంది ఉన్నారండి? బ్లాక్లో 20 మెంబర్స్ పైన వాళ్ళకి ఏం తెలియలేదు. అక్కడ షిఫ్ట్ ఉన్నారా? షిఫ్ట్ వాళ్ళు ఉన్నారా? షిఫ్ట్ వాళ్ళు లోపల ఉన్నారు. అదే నేను ఏమంటానంటే ఒక వీళ్ళతో నీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిన వెంటనే ఇన్ఫార్మ్ చేయ డాక్టర్స్కి. బాబాయ్ ఎలా ఉంది నీకు? ఎంత వయసు అంతా నీకు? 24. నిజమేనా? 19 ఏళ్ళకి ధైర్యంగా ఉన్నారా? ఓకే, ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా డాక్టర్స్ చెప్పండి. ఓకేనా? ఎవరు